కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ ఆ రోజు అవుతుంది, తర్వాత వచ్చేసి డిఫెండెంట్ ఎక్కడ రిసైడ్ చేస్తారు, మరి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్కడ సిచ్యువేట్ అయింది అక్కడ ఫైల్ చేసుకోవచ్చు. అవన్నీ ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా. ఈ ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే, డిఫెండెంట్స్ ఒక 5-6 మంది ఉన్నారు, లేదా ఒకరికంటే ఎక్కువ డిఫెండెంట్స్ ఉన్నారనుకోండి. ఒకరు తాడిపత్రిలో ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు, వాళ్ళు మా కోర్టు పరిధిలో రిసైడింగ్. ఇంకొక అతను హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. అప్పుడు ఆయన నా పైన ఎలా ఫైల్ చేస్తావు నువ్వు తాడిపత్రి కోర్టులో, ఐఎమ్ నాట్ రిసైడింగ్ విత్ ఇన్ ది లోకల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది ఇది కదా అని చెప్పేసి అడుగుతారు కదా, అడగరా? అడుగుతారు కదా. అలా అడుగుతారని చెప్పేసి, అయ్యా అతను పలానా చోట అదో అఫిడవిట్ ఇస్తాం, అయ్యా పలానా చోట నివసిస్తున్నాడు, పలానా వ్యాపారం చేస్తున్నాడు ఆయన, ఆ సెవరల్ డిఫెండెంట్స్ ఉంది కదా వాళ్ళంతా ఏమి. కాబట్టి అందులో ఒకరు ఈ కోర్టు పరిధిలో నివసిస్తున్నారు, నేను అక్కడ వెళ్ళి వేయాలంటే కష్టం, కాబట్టి మీరు పర్మిషన్ ఇస్తే వీళ్ళందరిపైన ఈ కోర్టులోనే సూట్ వేసుకుంటాను నేను అని చెప్పేసి కోర్టు పర్మిషన్ అయితే తీసుకోవాలా అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ కోర్టు పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, ఇఫ్ లీవ్ టు సూ ఇస్ గ్రాంటెడ్, ది సమన్స్ టు ది డిపెండెంట్ షల్ కంటైన్ ది నోటీస్ సెట్ అవుట్ ఇన్ ఫార్మ్ నంబర్ 9. మరి ఫార్మ్ నంబర్ 9లో ఉన్న విధంగా నోటీస్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఫార్మ్ నంబర్ 9లో ఏం రాశారు చూద్దాం. ఫార్మ్ నంబర్ 9లో సమన్స్ ఉంటాయి, సమన్స్ తో పాటు ఈ పేరు యాడ్ అవుతుంది. అండ్ ఆల్సో టేక్ నోటీస్ దట్ లీవ్ టు ఇన్స్టిట్యూట్ దిస్ సెట్ సూట్ ఇన్ దిస్ కోర్ట్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ బై అన్ ఆర్డర్ డేటెడ్ సో అంటూ ఐఏ ఫైల్ చేస్తారు, పలానా తేదీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది, అయితే దట్ యు ఆర్ అట్ లిబర్టీ టు అప్లై టు దిస్ కోర్ట్ టు స్టే ది సెడ్ ప్రొసీడింగ్స్. ఆ ప్రొసీడింగ్స్ ని స్టే చేయాల్సిందిగా కోరుతూ నువ్వు కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నీకు స్వేచ్ఛ ఉంటూ ఉన్నది అని చెప్పేసి అందులో ఒక పేరా కూడా యాడ్ చేయాలా అని చెప్పేసి సమన్స్ లో ఒక పేరా యాడ్ చేస్తారనమాట. అట్లా జరిగినప్పుడు అది ఆ తర్వాత ఏమవుతుందో అన్నది మన కోర్టులో తేల్చు. కోర్టు డిస్క్రిప్షన్ ఇచ్చారు కదా, కోర్టుకి పర్మిషన్ ఇవ్వడానికి అధికారం ఉంటుంది కాబట్టి, అవును నా ఇష్టం నేను ఇస్తాను అని చెప్పేసి రాశారు. ది కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్ ఇష్యూ నోటీస్ ఆఫ్ ది అప్లికేషన్ టు ది డిఫెండెంట్స్ బిఫోర్ పాసింగ్ అండ్ ఆర్డర్ దేర్. సరే, ముందే పర్మిషన్ ఇవ్వడం ఎందుకు, ఒకసారి వాళ్ళు ఏమంటారో చూద్దాం, అడుగుదాం, వాళ్ళకి నోటీస్ ఇద్దాం అనుకుంటే కోర్టు పర్మిషన్ ఇవ్వకముందే ఆ మొత్తం అందరి డిఫెండెంట్స్ కి నోటీసు పంపించవచ్చు. వాళ్ళు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే అక్కడే తెలియజేసుకోవచ్చు. అది ఇది ఏది ఇది పర్టికులర్ గా దేనికి వర్తిస్తుందంటే, కేవలం డిఫెండెంట్స్ ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఫైల్ చేయాల్సినటువంటి సూట్స్ కొన్ని ఉంటాయి, ఆ సూట్స్ కి ఇది వర్తిస్తుంది తప్పితే మిగతా వాటికి కాదు. అర్థమైందా? అది అవి ఏమేమి అన్నది మీరు సిపిసిలో మనం చదువుకున్నప్పుడు వస్తుంది, చదువుతాం. నెక్స్ట్, ఇది అందరికీ తెలిసిందే, మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫైల్డ్ అలాంగ్ విత్ ప్లెయింట్ అని చెప్పేసి, ప్లెయింట్ చివర్లో మీరు ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రాస్తారు, తర్వాత సపరేట్ గా కూడా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అడుగుతూ ఉంటారు. ఎవ్రీ ప్లెయింట్ షల్ అట్ ది ఫుట్ దేర్ ఆఫ్, చివర్లో అడుగున కంటైన్ ఏ లిస్ట్ టు బి సైన్డ్ బై ది ప్లెయింటిఫ్ సంతకం చేయాలా, ఒక లిస్ట్ ఉండాలి, ఆర్ ఎస్ అడ్వకేట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఫైల్ దేర్ విత్. ఏవైతే డాక్యుమెంట్స్ మీరు ఫైల్ చేస్తారో ఆ డాక్యుమెంట్ యొక్క లిస్ట్ అంటూ ప్లెయింట్కి చివర్లో ఉండాలి అని చెప్పేసి. ఏ ఫామ్ లో ఉండాలంటే ఫామ్ నంబర్ 7 ఆర్ ఎ స్టేట్మెంట్ సైన్డ్ యాజ్ అఫోర్సెడ్ దట్ నో డాక్యుమెంట్ ఈస్ ఫైల్డ్ దేర్ విత్. మరి ఏ డాక్యుమెంట్ ఫైల్ చేయకపోతే ఏం రాయాలి? నో డాక్యుమెంట్ ఈస్ ఫైల్డ్ అని చెప్పి కూడా రాయాలి అంటున్నారు, మనం రాయడంలా. ఇది చూసుకోండి, రూల్ నంబర్ 16 ప్రకారం మనం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఈ రూల్ కిందనే మనం వేస్తూ ఉంటాం. నెక్స్ట్ 17 ఫార్మ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ లిస్ట్ ఫైల్డ్ అండర్ ఆర్డర్ 13 రూల్ 1. మ్యూట్ చేసుకోరా ప్లీజ్, ఎవరు ప్లీజ్ మ్యూట్ చేసుకోరా. నీలా అంటే బ్లూ. మమ్మీ ఫస్ట్ చెప్తాను ఏంటది అడగండి.
mango, ఓకే 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 17 ఫామ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ లిస్ట్ ఫైల్డ్ అండర్ ఆర్డర్ 13 రూల్ 1. ఆర్డర్ 13 రూల్ 1 కింద మనం ఫైల్ చేసిన లిస్ట్ వచ్చేసి ఫామ్ ఏ రకంగా ఉండాలంటే ది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ ఫైల్డ్ బై ది పార్టీస్ అండర్ ఆర్డర్ 13 రూల్ 1 ఆఫ్ ది కోడ్ అంటే సిపిసి షల్ బి ఇన్ ఫామ్ నంబర్ 7. ఫామ్ నంబర్ 7 ఎలా ఉంటుంది అంటే చూద్దాం. ఇలా ఉంటుంది. మనం ఇలా రాయడం కానీ ఇలా ఉండాలి యాక్చువల్గా, కానీ మనం ఇలా రాయడంలా ఊరికి సీరియల్ నంబరు, డేట్, డిస్క్రిప్షన్ డాక్యుమెంట్స్, ఈ చివరిలో నేచరు లేదా రిమార్క్స్ రాస్తూ ఉంటాం. ఇలా రాయాలన్నమాట. In the case of a document produced by a witness or a person summoned to produce a document, the form shall be supplied by the party at whose instant the document was produced. The list as well as the document shall be immediately entered in the general index. సరే, మీరు సాక్షి ద్వారా కానీ, మీ తరపున ఉండే సాక్షి ద్వారా కానీ, లేదా మీరు ఎవరికైనా సరే పలానా డాక్యుమెంట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయమని సమన్లు ఇష్యూ చేయండి అని కోర్టుకు అప్లికేషన్ పెట్టుకుంటారు. వాళ్ళు వచ్చి ఒక డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తారనుకోండి. ఎవరి ఇన్స్టెన్స్తో ఆ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయబడిందో, లేదా ఎవరి తరపున సాక్షి ఆ డాక్యుమెంట్ను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు ఈ లిస్ట్ ఫైల్ చేయాలన్నమాట. లిస్ట్ ఇప్పుడు మీరు ప్లేంటిఫ్ అనుకోండి, మీ తరపున ఒక సాక్షి వచ్చి ఒక డాక్యుమెంట్ ఫైల్ చేస్తే మీరు ఆ లిస్ట్ అంటూ కోర్టులో వేయాల్సి ఉంటుంది. లేదు, పలానా ఆఫీస్లో ఒక డాక్యుమెంట్ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్లో పలానా డాక్యుమెంట్ ఉంది, ఆ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమని చెప్పండి అని చెప్పేసి మీరు చెప్పుకుంటారు, అడుగుంటారు. కోర్టు వాళ్ళకి డాక్యుమెంట్ తెచ్చి ప్రొడ్యూస్ చేయమని చెప్పుకుంటుంది. అలా ప్రొడ్యూస్ చేసినప్పుడు మీరే ఒక లిస్ట్ ఈ రకంగా ప్రిపేర్ చేసి కోర్టులో ఫైల్ చేయాలా అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే కోర్టును అడుగుతారో వాళ్ళే ఈ లిస్టు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ ది కేస్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ ప్రొడ్యూస్డ్ బై విట్నెస్ ప్రొడ్యూస్ చేసిన పర్సన్ సమన్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్, ఎవరన్నా వ్యక్తికి సమన్ పంపించినప్పుడు అతను వచ్చి ప్రొడ్యూస్ చేసిన ఈ ఫామ్ నంబర్ 7 షల్ బి సప్లైడ్ బై ది పార్టీ. ఏ పార్టీ సప్లై చేయాలా? అట్ హూస్ ఇన్స్టెంట్ ది డాక్యుమెంట్ వాస్ ప్రొడ్యూస్డ్. ఆ డాక్యుమెంట్ ఎవరి ఇన్స్టెంట్తో ప్రొడ్యూస్ చేయబడిందో వాళ్ళు ఈ ఫామ్ నంబర్ 7 అయితే కోర్టులో దాఖలు చేయాలా. ఆర్డర్ 13 రూల్ 1 కూడా మీరు ఒకసారి చూస్తే మీకు ఎక్కడ ఫైల్ చేస్తారు ఇది అన్నది మీకు అర్థమవుతుంది. ఆర్డర్ 13 రూల్ 1 ఎవరన్నా తీయరా ప్లీజ్? హలో, ప్లీజ్ బాగా చదవగలిగే వాళ్ళు చదవండి ప్లీజ్. Production, impounding and return of documents. Yes. Original documents to be produced at or before the settlement of issues. Yes. The parties or their pleader shall produce on or before the settlement of issues all the documentary evidence in original where the copies thereof have been filed along with the plain or written statement. The court ఏం చెప్తున్నారు సార్? ది పార్టీస్ ఆర్ దేర్ ప్లీడర్స్ షల్ ప్రొడ్యూస్ ఆన్ ఆర్ బిఫోర్ ది సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ సెటిల్ కాకముందే పార్టీ కానీ అడ్వకేట్ కానీ ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఏది? ఆల్ ది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇన్ ఒరిజినల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు? వేర్ ది కాపీస్ దేర్ ఆఫ్ హ్యావ్ బీన్ ఫైల్డ్ అలాంగ్ విత్ ది ప్లెయిన్ ఆర్ రిటన్ స్టేట్మెంట్. ప్లెయిన్తో పాటుగా కానీ రిటన్ స్టేట్మెంట్తో పాటుగా కానీ కాపీస్ మాత్రమే ఫైల్ చేస్తున్న పక్షంలో ఒరిజినల్స్ ఎప్పుడు ఫైల్ చేయాలి? బిఫోర్ ది సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ ఫైల్ చేయాలి. ఎవరు ఫైల్ చేయాలి? పార్టీ కానీ వాళ్ళ అడ్వకేట్ కానీ ఫైల్ చేయాలని చెప్పేసి సబ్ రూల్ 1 చెప్తా ఉంది. నెక్స్ట్ రూల్ 2 చెప్పండి సార్. సబ్ రూల్ 2. shall receive the documents so produced.
మరి అలా ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ ని కోర్టు రిసీవ్ చేసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్, provided that they are accompanied by an accurate list thereof prepared in such form as the High Court directs. ప్రొవిజన్ ఏమి ఇచ్చారు? ప్రొవైడెడ్ దట్ దే ఆర్ అకంపెనీడ్ బై అన్ అక్యురేట్ లిస్ట్ దేర్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ సచ్ ఫార్మ్ యాజ్ ది హైకోర్ట్ డైరెక్ట్స్. హైకోర్టు చెప్పిన విధంగా ప్రిపేర్ చేయబడిన ఫామ్ లో అవి అది మనం కోర్టు తీసుకోవాలని చెప్పేస్తున్నారు. ఆ ఫామే ఇక్కడ ఫామ్ నంబర్ 7 ఇక్కడ రాసారా, ఫామ్ నంబర్ 7 అకంపెనీడ్ బై అన్ అక్యురేట్ లిస్ట్ దేర్ ఆర్ ప్రిపేర్డ్. మీరు ఎలా అంటే అలా రాస్తే ఒప్పుకోరు, ఈ ఫామ్ లోనే ఉండాలా అని చెప్పేసి చెప్తున్నారు. అది అన్నమాట. తర్వాత వచ్చేసి మీరు సబ్ రూల్ 3 చదవండి సార్, ఒక్క నిమిషం. Nothing in sub rule 1 shall apply to documents A produced for the cross examination of the witness of the other party or నెక్స్ట్ handed over to be witness merely to refresh his memory. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్. జూనియర్స్ కి ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి ఈ డాక్యుమెంట్ ప్లేన్ తో పాటు ఫైల్ చేయలేదు కదా, మరి మనం ఫైల్ చేస్తేనే ఈ డాక్యుమెంట్ ను కోర్టు అడ్మిట్ చేసుకుంటుందేమో, ఎవిడెన్స్ లో మనం మార్క్ చేయొచ్చేమో అని అపోహలో ఉంటారు. అంటే కొన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర అట్లే పెట్టుకొని అవతల పార్టీ యొక్క సాక్షుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు వాళ్ళని సర్ప్రైజ్ చేసే విధంగా మనం ఆ డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు. మీరు ఆ డాక్యుమెంట్ ను ప్లేన్ తో కానీ రిటర్న్ స్టేట్మెంట్ తో కానీ ఫైల్ చేయక్కర్లా, మీ దగ్గరే పెట్టుకోవచ్చు. ఆ సాక్షిని మీరు క్రాస్ ఎగ్జామినేషన్, అదర్ పార్టీ సాక్షిని మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ చూపించి ఇది నిజమా కాదా, ఈ సంతకం మీదే కదా, ఈ లెటర్ మీరే రాశారు కదా, ఈ పెళ్లి పత్రిక మీదే కదా, ఈ ఫోటో మీదే కదా, అవన్నీ మీరు అడిగి అతన్ని సర్ప్రైజ్ చేయొచ్చు. అది ముందుగా అతనికి చెప్పనక్కర్లా, మీరు కోర్టులో దాన్ని దాఖలు చేయనక్కర్లా. అది అట్లా క్రాస్ ఎగ్జామినేషన్ అడగచ్చు. క్రాస్ ఎగ్జామినేషన్ అదర్ సైడ్ సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మీరు సర్ప్రైజ్ చేయడానికి దాఖలు చేసే డాక్యుమెంట్స్ కి ఈ రూల్ వర్తించదు. అంటే ముందుగానే సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ లోనే మీరు ఒరిజినల్స్ అన్ని ఫైల్ చేయాలా, ప్లేన్ తో పాటే ఫైల్ చేయాలా, రిటర్న్ స్టేట్మెంట్ తో ఫైల్ చేయాలా అన్న రూల్ అయితే ఇలా ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంట్స్ కి అయితే వర్తించదు. మీరు ఉన్నట్లుండి క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో ఉన్నట్లుండి ఒక డాక్యుమెంట్ తీసి ఈ డాక్యుమెంట్ గురించి క్వశ్చన్ చేసి అతను ఒకవేళ ఓకే అన్నాడు అనుకోండి, అది మీ తరపున అది మార్క్ అవుతుంది. అదనమాట. అవి కొన్ని సీక్రెట్స్ మీ క్లయింట్ మీకు చెప్తారు, లేదు సార్ ఈ విషయం అతను ఒకసారి పలానా వాళ్ళకి లెటర్ రాసినప్పుడు ఆ లెటర్లో నేను ఈ పని ఇది అని చెప్పేసి ఈ విషయం గురించి అడ్మిట్ చేశాడు, ఈయనే రాశాడు, సంతకం అయింది, రైటింగ్ అయింది అని ఒక లెటర్ హ్యాండ్ ఓవర్ చేశాడు అనుకోండి, మనకి ఆ లెటర్ అట్లే పెట్టుకుని అతను సాక్ష్యం చెప్తున్నప్పుడు సరే మీరు పలానా పర్సన్కి రాసిన లెటర్ ఇదే కదా అని చెప్పేసి అతను చూపించి మనం అడగచ్చు. అతను ఎస్ ఈ లెటర్ నేనే రాశాను అన్నారు అనుకోండి, దాన్ని మీరు మీ తరపున సాక్ష్యంగా మార్క్ చేయొచ్చు. మీ తరపున అంటే ప్లెంటిఫ్ యొక్క విట్నెస్ ఉన్నాను అనుకోండి, మామూలుగా అది ఎగ్జిబిట్ A1 A2 అని వస్తుంది కదా, మీరు ఒకవేళ మార్క్ చేస్తే అది బి సిరీస్ లో మార్క్ అయిపోతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ప్రతి డాక్యుమెంట్ ప్లేన్ తో పాటు రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు మీరు దాఖలు చేసే అవసరం లేదు. కొన్ని అలాగే పెట్టుకుని సబ్సిక్వెంట్ స్టేజ్ అంటే మీరు ఎవిడెన్స్కి వచ్చినప్పుడు ఎదుటి పార్టీ యొక్క విట్నెస్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఉన్నట్టుండి జోలోంచి తీసి దాన్ని చూపించి అడగొచ్చు మీరు క్వశ్చన్. అప్పుడు ఈ రూల్ అయితే వర్తించదు. ఈ రూల్ అయితే వర్తించదంటే ఈ డాక్యుమెంట్ మీరు ముందే ఫైల్ చేయలేదు, లిస్ట్ వేయలేదు అని అదర్ పార్టీ మిమ్మల్ని అడగడానికి అయితే ఉండదు. కోర్టు కూడా అబ్జెక్షన్ చెప్పడానికి ఉండదు. అది తర్వాత వచ్చేసి వాళ్ళు ఏదైనా మర్చిపోయి ఉంటారనుకోండి, మళ్ళీ మెమరీ రిఫ్రెష్ చేసుకోవడానికి కూడా మీరు ఒక డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఇది చూడండి ఒకసారి, ఇది చూసి గుర్తు తెచ్చుకొని చెప్పండి అని కూడా మీరు అడిగినప్పుడు కూడా ఆ డాక్యుమెంట్ ముందే ఫైల్ చేయలేదు అని అబ్జెక్షన్ ఎదుటి పార్టీ వాళ్ళు తీసుకోలేరు. మీరు ఈ రూల్ నంబర్ 17 రెడ్ ఇంక్ తో దయచేసి హైలైట్ చేసుకోండి బుక్ లో.
ఇంకోసారి చదవండి. ఇది ప్రాక్టీస్ లో చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ తెలిసిన వాళ్ళే ప్రొఫెషన్ లో షైన్ అవుతారు. తెలుసుకోండి ప్లీజ్. నెక్స్ట్ 18 ట్రాన్స్లేషన్ ఆఫ్ డాక్యుమెంట్. సార్ ప్రొనోట్ కేసు అప్లికబుల్ అవుతుందా? మేడం మేడం కెన్ బి అప్లికబుల్ దిస్ సెక్షన్ ఇన్ ప్రొనోట్ కేసెస్? కాదు మేడం, ప్రోనోట్ కేసు అంటే మీరు సూట్ ఫైల్ చేస్తున్నదే బేసింగ్ అనే ప్రామిసర్ నోట్. ప్రామిసర్ నోటు ముందు ఫైల్ చేయకుంటే మీకు ఆ ప్రామిసర్ నోటు ఎంత అప్పు ఇచ్చారు అన్నది కోర్టు ఫీజు కట్టడం అవన్నీ అట్లా చెప్తారు కోర్టుకి. మీరు అట్లాగా ఉండదు. ప్రామిసర్ నోటే దాచిపెడతా అంటున్నారు మీరు కదా. అది కాదు సార్, ఎనీ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏదైనా సరే మేడం, ప్రామిసర్ నోట్ అయితే మీరు దాచిపెట్టి తర్వాత ఫైల్ చేస్తా ఉంటే ఒప్పుకోరు. ఏదన్నా సరే కొన్ని డాక్యుమెంట్స్ అదర్ సైడ్ ఒక విట్నెస్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మనం సర్ప్రైజింగ్ గా ప్రొడ్యూస్ చేసే వాటికి, అంటే మీరు ఏదైనా ఫైల్ చేయండి, అట్లాంటి వాటికి ఇది ముందు ఫైల్ చేయలేదు అని ఆ కోర్టు వాళ్ళు కానీ ఎదురుపక్షం లాయర్లు కానీ పార్టీ కానీ అబ్జెక్షన్ చెప్పడానికి వీలు ఉండదు అని చెప్పేసి. కాకపోతే ఒక సూట్ ఫైల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని మాత్రం మీరు ముందే ఫైల్ చేయాలి. ఎందుకంటే కాజ్ ఆఫ్ యాక్షన్ అవి ఇవి ఆ డాక్యుమెంట్స్ పైనే బేస్ అయి ఉంటాయి. మీరు ఎటువంటి డాక్యుమెంట్ ఫైల్ చేయకుండా ఊరికే రాసేసి సూట్ ఫైల్ చేయడం అయితే కుదరదు. సంబంధించి కొంచెం ప్రొవిజన్ ఉండొచ్చు సార్ దీంట్లో. అవును కొన్ని డాక్యుమెంట్స్ ల్యాండ్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ల్యాండ్ సంబంధించింది కొంతవరకు మనము ఈ ప్రొవిజన్ వాడుకోవచ్చు. పలానాది అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఏమన్నారు, బాగా చదవండి. ఏమన్నారు దాంట్లో, nothing in sub rule 1 shall apply to documents produced for cross examination of the witnesses of the other party. అదర్ పార్టీ యొక్క విట్నెసెస్ ని మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ప్రొడ్యూస్ చేసే డాక్యుమెంట్స్ కి అన్నారు, కానీ ఏ డాక్యుమెంట్ అన్నది అక్కడ చెప్పలేదు కాబట్టి అది మీ ఇష్టం. మీరు వాళ్ళతో ఒప్పించగలుగుతారా, వాడు అడ్మిట్ చేస్తాడా అని మీకు గట్టి నమ్మకం ఉంటే అటు పెట్టుకోండి. లేదా వాడు ఒప్పుకోడు ఉన్నప్పుడు మీరు ప్లేన్ తో పాటే ఫైల్ చేయాల్సి ఉంటుంది. అది అనుభవం పైన వస్తుంది. ఇది ఊరికే కానీ మీకు వచ్చేది ప్రాక్టీస్ చేయాలి. దీన్ని కూడా మీరు ఏ డాక్యుమెంట్ మీరు ముందు ఫైల్ చేయాలా, ఏ డాక్యుమెంట్ తర్వాత వాడదాంలే దీన్ని అన్నది మీకు ఎక్స్పీరియన్స్ పైన వస్తుంది తప్పితే అన్ని నేను పెట్టేసుకుంటాను వాడు వచ్చినప్పుడు నేను ఇవన్నీ చూపించి అడుగుతానంటే కుదిరే పని కాదు. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ డాక్యుమెంట్. Every document produced by a party or his witness not written in language of the court or in English shall be accompanied by a correct translation of the document into the language of the court or in English. సరే, ఒక డాక్యుమెంట్ లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏది? తెలుగు సార్. ఇంగ్లీష్ సార్. తెలుగు సార్. తెలుగు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరీ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ బై ఎ పార్టీ, ఒక పార్టీ చేత లేదా విట్నెస్ చేత ప్రొడ్యూస్ చేయబడినట్టు ప్రతి డాక్యుమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిటర్న్ ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ లో కానీ కోర్టు లాంగ్వేజ్ లో కానీ, బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ అర్థమైంది కదా, ఇంగ్లీష్ లో కానీ కోర్టు లాంగ్వేజ్ లో కానీ లేకపోతే రాయకపోతే దాంతో పాటు ఏం చేయాలంటున్నారు, షల్ బి అకంపెనీడ్ బై ఎ కరెక్ట్ ఇంగ్లీష్ లో కానీ కోర్టు లాంగ్వేజ్ కానీ అన్నారు. అంటే తెలుగు సింపుల్ గా చెప్పుకోవాలంటే తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ లేకుండా వేరే భాషలో ఉందనుకోండి, అప్పుడు మనం దాంతో పాటు కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది డాక్యుమెంట్ కూడా అకంపెనీ చేయాలి, దాంతో పాటు పిన్ చేయాలా. మనం ట్రాన్స్లేషన్ ఏ భాషలోకి చేయాలంటే తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ దాన్ని ట్రాన్స్లేట్ చేయాలా. అనువదించిన తర్వాతనే మనం కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ది ట్రాన్స్లేషన్ ఇస్ కరెక్ట్. తర్వాత వచ్చేసి if the party is not represented by an advocate, the court shall have the translation certified by any person appointed by it in this behalf at the cost of the concerned party. సరే, మరి ఆ పార్టీకి అడ్వకేట్ లేరనుకోండి, అతను వచ్చి డాక్యుమెంట్ ఫైల్ చేశాడు, అప్పుడు కోర్టు వచ్చేసి ఈ ట్రాన్స్లేషన్ వచ్చేసి ఒక ఎవరన్నా పర్సన్ అపాయింట్ చేసేసి, అయ్యా ఇది కరెక్ట్గా ఉందా లేదా చూడు, సర్టిఫై చేయని చెప్పేసి అడగొచ్చు. అందుకు అయ్యేటువంటి ఖర్చులు ఆ పార్టీ దగ్గర నుంచి చెల్లించమని అడగొచ్చు అనమాట.
అది మీకు కోర్టు లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అని ఎక్కడ ఉంది అన్నది మీకు వదిలేస్తున్నాను. మరి మీరు ఎవరు మాకు ఐడియా లేదని చెప్తే చివరిలో అది ఎక్కడుందో మీకు చెప్తాను. సరే. 19 నోట్ ఆన్ డీఫేస్డ్ డాక్యుమెంట్. డీఫేస్డ్ డాక్యుమెంట్ అంటే చినిగిపోయి ఉంటుంది, లేదా మరకలు పడి ఉంటుంది, అట్లా డ్యామేజ్ అయి ఉంటుంది, అట్లా ఉంటుంది కదా డాక్యుమెంట్. మీరు కోర్టులో ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ సూపరింటెండెంట్ మీదకో, బెంచ్ క్లర్క్ మీదకో, కోర్టు మీదకో పోతారు కదా, నేను ఫైల్ చేసినప్పుడు కరెక్ట్గా ఉంది, మళ్ళీ మీరే జించేశారని అంటారని చెప్పేసి దానిపైన నోట్ రాస్తారు ఫస్ట్లోనే. ఏమని రాస్తారు చూడండి. when a document produced with any pleading appears to be defaced, అది ఒకవేళ డీఫేస్ అయి ఉంటే, లేదా టోర్న్ చినిగిపోయి ఉంటే, ఆర్ ఎనీవే డ్యామేజ్, వేరే రకంగా డ్యామేజ్ అయి ఉంటే, ఆర్ వేర్ ఇట్స్ కండిషన్ ఆర్ అపియరెన్స్ రిక్వైర్డ్ స్పెషల్ నోటీస్, అది చూడంగానే ఇదేదో జరిగింది అని అనిపించేలాగా ఉంటే దాని పరిస్థితిని a note of its condition and appearance shall be made on the list of documents by the party producing the same and should be checked and initialed if correct by the receiving officer. ఇది చినిగింది, ఇది మాసిపోయింది, ఇది మరకపడింది, ఇక్కడ వాటర్ పడి అక్షరాలు పోయినాయి, అట్లా ఏమైనా ఉంటుంది కదా, ఆ కండిషన్ వల్ల మీరు లిస్ట్లోనే స్పెసిఫిక్గా రాయాలి. దాన్ని అతను చెక్ చేసి తర్వాత ఇనిషియల్ కూడా మీరు వేయాల్సి ఉంటుంది. అది కరెక్ట్గా ఉంటే రిసీవింగ్ ఆఫీసర్ వచ్చేసి కంపేర్ చేసుకుంటాడు, మీరు రాసింది ఆ డాక్యుమెంట్లో ఆ ప్రకారంగానే కనిపిస్తుందా అని వచ్చేసి అతను ఇనిషియల్ వేస్తారు అనమాట. ఆ రిసీవింగ్ ఆఫీసర్ అంటే మీ సూపరింటెండెంట్ అనుకోండి, అతను ఇనిషియల్ వేస్తాడు. సరే, మీకు ఇది పక్కన పెట్టేసేయండి. మీరు చాలా మంది ప్రామిసరీ నోట్ సూట్ ఫైల్ చేస్తుంటారు కదా, చాలా కోర్ట్స్లో ప్రామిసరీ నోట్ బ్యాక్ సైడ్ కొన్ని పాయింట్స్ రాయమని చెప్తా ఉంటారు. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ప్రామిసరీ నోట్ బ్యాక్ సైడ్ ఏదైనా మనీ రీపే చేసినప్పుడు డేట్ రాస్తారు. తర్వాత చెల్లింపులు ఇందులో జరగలేదు అని రాస్తారు సార్. రాస్తారు. ఏమని రాస్తారు? చెల్లింపులు జరగలేదు. అవును. నంబర్ ఆఫ్ కరెక్షన్స్ కరెక్షన్స్ ఏమీ లేవు అవన్నీ రాస్తారు. కరెక్షన్స్ ఏమీ లేవు, పార్ట్ పేమెంట్ లేదు, లేదా పార్ట్ పేమెంట్ ఉంటే పార్ట్ పేమెంట్ ఇంత చేశారు. తర్వాత వచ్చేసి సాక్షులు ఎంతమంది ఉన్నారు, అటెస్టర్స్ ఎంతమంది ఉన్నారు, స్క్రైబ్ ఎవరు అంటే ఓన్ రైటింగ్ తో రాశారా లేదా స్క్రైబ్ పలానా వ్యక్తి థర్డ్ పర్సన్ అనేది రాయించుకుని మీతో సంతకం తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకుంటారు కదా. అది ఎందుకంటే ఆ తర్వాత మీరు నేను ఫైల్ చేసినప్పుడు ఇంత పార్ట్ పేమెంట్ లేదు, తర్వాత ఎలా వచ్చిందో మీరు అడుగుతారు కాబట్టి ఆ జాగ్రత్త తీసుకుంటారు. అది చెప్తున్నాను. దానిపైన మీరు నోట్ రాయాలా అని చెప్పి డీఫేస్డ్ డాక్యుమెంట్స్ పైన అంటున్నారు. అదే మామూలు ప్రొసీజర్ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు కూడా ప్రామిసరీ నోట్లో అట్లా వెనకాల రాయించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ 20. ప్రజెంటేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్. ప్రొసీడింగ్స్ అంటే మనం ఏమనుకున్నాం బాగా చూడండి. ప్రొసీడింగ్స్ అంటే ప్రొసీడింగ్స్ అంటే క్లయింట్స్ రిటర్న్ స్టేట్మెంట్స్ అని చెప్తారు. డాక్యుమెంట్స్ మనం ఫైల్ చేసిన డాక్యుమెంట్ కోర్టుకి ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొసీడింగ్స్ అనబడతాయి. ఇప్పుడు అందుకే ఇక్కడ ప్రొసీడింగ్స్ అని అన్నారు. ఇక్కడ all plaints, written statements, application and other proceedings and documents may be presented to or filed in court by delivering the same by the party in person or by his recognized agent or by his advocate or by a duly registered clerk of the advocate to the chief ministerial officer of the court or such other officers as may be designated for the purpose by the judge before 4 PM on any working day. మీరు ఇవన్నీ ఎవరికి ఇవాళ
పార్టీ డైరెక్ట్ గా కానీ ఇవ్వచ్చు, లేదా అడ్వకేట్ ఇచ్చు, లేదా అతని ఏజెంట్ ఇవ్వచ్చు, లేదా అడ్వకేట్ క్లర్క్ అయినా సరే తీసుకెళ్లి చీఫ్ మినిస్ట్రియల్ ఆఫీసర్ అంటే చాలా కోర్టులలో సూపరింటెండెంట్ ఉంటారు, హెడ్ క్లర్క్ అని కూడా అంటూ ఉంటారు. ఆయనకి మీరు బిఫోర్ 4 PM వర్కింగ్ డే రోజు సాయంత్రం 4 లోపల మీరు దాన్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుందని రాశారు చూడండి. అయిందా? ఒకవేళ 4 దాటితే provided that in case where the limitation expires on the